ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును నేర్చుకోవడానికి ఈ దినాన మనము ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించితే, కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనమని యేసు క్రీస్తు తన శిష్యులతో ఎందుకు చెప్పాడు అనేటటువంటి ఈ అంశాన్ని ఈ దినాన మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు మరి జీవించిన కాలంలో తన శిష్యులతో ఆయన చెబుతున్న మాటను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 35, 36 వచనాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మరియు ఆయన సంచయు జాలయు లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదన్నది. అందుకు ఆయన, కత్తి లేనివాడు తన బట్టలను నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో మరి తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటను మరి వారిని పంపిస్తూ వారితో చెబుతున్న మాట ఏంటంటే, మీకు ఏమైనా తక్కువ అయిందా, మీకు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు అడగండి అని అడిగినప్పుడు వాడు మాకు ఏమీ కూడా తక్కువ లేదన్నారు. తక్కువ లేదని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, అందుకు ఆయన కత్తి లేని వాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ మాటకు శిష్యులు సమాధానముగా చెబుతున్న మాట ఏంటంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 38 వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, అప్పుడు శిష్యులు యేసుతో, వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ 2 వచనములను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మరి యేసుక్రీస్తు తన శిష్యులు కత్తులు కలిగి ఉండాలని తలంచినట్లుగా ఈ లేఖనాలలో మనము కనబడుతున్నదండి. చదవబడిన 2 లేఖనాలను కూడా మనం పరిశీలన చేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కత్తులు కలిగి ఉండాలని ఆయన తలంచాడు. అందుకే యేసు తన శిష్యులతో బట్టలను నమ్మి కత్తులు కొనుక్కొనమని చెప్పాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాట చెప్పిన కొద్ది కాలంలోనే మరి ఒక సందర్భంలో మరి ఈ మాటలకు భిన్నముగా మరికొన్ని మాటలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు మాటలు కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాలు చూస్తే, ఇదిగో యేసులో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశించేదారు అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, ఒక్కసారి ఈ సందర్భాలను మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు తన శిష్యులతో 2 చోట్ల చెప్పిన మాటలు ఒకదానికొకటి విభేదించినట్లుగా అగుపడుచున్నవి. ప్రియులారా, పరిశీలన చేయండి, జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 2 సందర్భాలలో చెప్పినటువంటి ఈ మాటలను మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మరి యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ 2 చోట్ల చెప్పిన మాటలు ఒకదానికొకటి విభేదించినట్లుగా ఎందుకు అగుపడుచున్నవి. ఒక చోట కత్తి లేనివాడు తన బట్టలను నమ్మి కత్తి కొనుక్కొనమనియో, మరొక చోట నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పెట్టుకుని వారందరూ కత్తితోనే నశించేదరు అనే 2 చోట్ల 2 విభిన్న అభిప్రాయములు ఎందుకు వ్యక్తపరిచాడు. సరే, మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి 2 సందర్భాలలో 2 విభిన్నమైనటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి లేఖనములను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రియులారా, మరి దేవుని మూలముగా మరి వ్రాయబడినటువంటి సంగతులను
ఒకదానికొకటి సమర్థించినవే గాని విభేదించవు. లేఖనములు దేవుని ఆత్మ మూలము కలిగినటువంటి లేఖనములు ఒకదానినొకటి సమర్థించినే గాని ఒకదానినొకటి విభేదించేవిగా ఉండవు. కానీ మనము బైబిల్ గ్రంథము చదివినప్పుడు ఒక సంగతి మరి ఒక సంగతిని విభేదించినట్లుగా కనబడుచున్నవి. అనేక సందర్భాలలో మనము బైబిల్ క్షుణ్ణముగా మనం పరిశీలన చేసి చదివినట్లయితే మరి ఒక వచనము మరి ఒక వచనమును విభేదించినట్లుగా మనకి అనేక సందర్భాలలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, మరి వీటిని చదువుతున్నటువంటి వారిలో కొంతమంది ఈ వ్యత్యాసాలను గుర్తించకయే వారు ముందుకి కొనసాగుతూ ఉంటారు. వారు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మన ప్రియులకు మరి వచనాలు కనబడుతుంటాయి. ఒక వచనము మరి ఒక వచనమును విభేదించినట్లుగా కనబడుతున్నటువంటి సందర్భాలు వారికి ఎదురుబడినప్పుడు మరి అది ఎందుకు అలా వ్రాయబడి ఉన్నది, ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పబడ్డాయి, ఏ సందర్భంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి అని ఆ విభజించబడినటువంటి మాటలను గురించి ఆలోచించకుండానే వారు ముందుకి కొనసాగేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. వారు ఈ మాటలు అర్థం చేసుకోకుండా, ఈ మాటలు వారు గ్రహించకుండా, ఈ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమై ఉన్నది, యేసుక్రీస్తు తన మనస్సు ఏమై ఉన్నది అనేది తెలుసుకోకుండా వారు ఈ సందర్భాన్ని ప్రక్కన పెట్టేసి వారు ముందుకి కొనసాగుతూ ఉంటారు. ప్రియులారా, కొంతమంది అయితే ఇచ్చి వ్యత్యాసాలు గుర్తిస్తూ ఉంటారు. మరికొంతమంది ఎందుకు ఇలా వ్రాయబడింది, అక్కడేమో ఒకలాగా ఉంది, ఇక్కడేమో ఒకలాగా ఉన్నది, మరి రెండు ఎందుకు ఈ విధంగా వ్రాయబడ్డాయి? మరి లేఖనములు మనుష్యుని ఊహను బట్టి చెప్పబడినవి కావు కదా. మరి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. దేవుని మూలముగా పలికినటువంటి లేఖనములు ఒక చోట ఒక విధముగా మరొక చోట మరొక విధముగా ఎందుకు వ్రాయబడి ఉన్నాయి అని పరిశీలన చేయడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది పరిశీలన చేయడానికి వారు ఇష్టపడరు. ప్రియులారా, మరి బైబిల్లో తప్పులు కూడా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. మరి ఒక దగ్గర అవునని చెప్పిన బైబిలే మరి ఒక దగ్గర కాదని చెబుతుంది. మరి బైబిల్లో రెండు చోట్ల రెండు రకాలుగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, మరి బైబిల్లో ఉన్నటువంటి మరి వచనము మరి ఒక వచనమును విభేదిస్తూ ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపింపబడి వ్రాయబడినది కాదేమో అన్నటువంటి సందేహము మరి చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, చాలా మందిలో మరి ఒక వచనము మరి ఒక వచనమును విభేదించినట్లుగా ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపింపబడి వ్రాయబడినది కాదేమో అనేటటువంటి సందేహము మరి చాలా మందిలో మరి ఉంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక వచనము మరి ఒక వచనమును విభేదించినట్లుగా ఉన్నదని వారు తెలుసుకుంటారు. కానీ అది ఎందుకు అలా వ్రాయబడి ఉన్నదో వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వారు తెలుసుకుంటారు, ఇక్కడ ఒకలాగా ఉన్నది, ఇక్కడ ఒకలాగా ఉన్నది, ఒక వచనము మరి ఒక వచనము విభేదించినట్లుగా ఎందుకు ఉన్నది అని వారు గ్రహిస్తారు. కానీ అది ఎందుకు అలా వ్రాయబడి ఉన్నది అనే విషయాన్ని వారు గ్రహించకుండా వారు ముందుకి వారు కొనసాగుతూ ఉంటారు. ప్రియులారా, వారు దానిని గ్రహించరు. ఎందుకు అలా వ్రాయబడి ఉన్నదో వారికి అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. ఇది మన బైబిల్ సత్యమైనది, బైబిల్లో ఎందుకు అలా వ్రాయబడి ఉందో అది మనకు అనవసరం. బైబిల్లో వ్రాయబడి ఉన్న వాటినన్నిటిని మనం నమ్మాలి, మనం అనుసరించాలి అని వారు చెబుతూ ఉంటారు. ప్రియులారా, ఇది మన బైబిలు, మన దగ్గర ఉన్నటువంటి బైబిలు, దేవుడు మనకిచ్చిన బైబిల్లో ఇలా ఉన్నది కాబట్టి మనం ఇలాగే ఉండాలి అనే ఆలోచనతోనే ఉంటారు తప్ప అక్కడ ఎందుకు అలా వ్రాయబడి ఉంది, అక్కడ అసలు సందర్భం ఏంటి, యేసుక్రీస్తు మనస్సు ఏమై ఉన్నది, యేసుక్రీస్తు మరి ఆ మాటలు చెప్పటంలో అంతరార్థం ఏమై ఉన్నది అనే దానిని వారు ఎంత మాత్రము కూడా వారు గ్రహించడానికి ఇష్టపడరు. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడి ఉన్న వాటన్నిటినీ మనము నమ్మి తీరాలి అని వారు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ప్రియులారా, మనం అనుసరించాలని చెబుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక పని ఒక చోట చదివితే దాని ప్రకారమే వారు అర్థం చేసుకుంటూ పోతారు. ఒక చోట ఒక రాక చదివారంటే అలాగే ఉండిపోతారు తప్ప ఆ సందర్భాన్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ప్రియులారా, ఈ రెండు వచనాలలో వారు ఏది ముందు చదివితే దాని ప్రకారమే వారు అర్థం చేసుకుంటూ పోతారు. ఒక రోజు ఒక చోట వ్రాయబడిన వాక్యము చదివి
మనం ఫలానా పని చేయాలి అని చెబుతారు. మరొక చోట వ్రాయబడి ఉన్న వచనమును చదివి అదే పని మరొక రోజు మనం చేయకూడదు అని చెప్పేసి వారు చెబుతా ఉంటారు. ఒక వచనమే ఒక బైబిల్‌లోనే చదువుతారు. ఈ వచనాన్ని చదివి ఈ పని చేయాలంటారు. అదే వచనాన్ని మరొక రోజు చదివి ఆ పని చేయకూడదు అని చెప్పేసి వారు చెబుతా ఉంటారు. ఎందుకు ప్రియులారా వారిలా అర్థం చేసుకుంటున్నారు? వారెందుకు గ్రహించలేకపోతున్నారు? వారెందుకు దేవుని వాక్యాన్ని వారు మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు? ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ఒక్కసారి మరి క్రీస్తు రక్తంలో కడుగబడ్డాము అని చెప్పుకుంటూ, క్రీస్తును మా స్వంత రక్షకునిగా మేము అంగీకరించాము అని చెప్పుకుంటూ, నూతన జన్మ అనుభవంలోనికి మేము అడుగు పెట్టాము, మేము నూతనముగా జన్మించిన వారముగా ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు? వారు తీసుకున్నటువంటి బాప్తిస్మము లేఖనానుసారమైనదేనా? వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వారికి ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉన్నది? వారి పరిశుద్ధ జీవితం ఎట్లా ఉన్నది? వారి యొక్క మరి అనుదిన జీవితము, విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము దేవునికి అంగీకార యోగ్యమైనదిగా ఉంటూ ఉన్నదా లేదా? నువ్వు నిజముగా నూతనముగా జన్మించిన వాడవైతే, నీవు నిజముగా యేసు క్రీస్తు నామంలో పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మము పొందిన వాడవైతే, బైబిలులో వ్రాయబడినటువంటి వచనములు ఒకదానికి ఒకటి విభేదించినట్లుగా ఉన్నప్పుడు ఎందుకు అలా విభేదించినట్లుగా ఉన్నది? యేసు క్రీస్తు యొక్క మనస్సు ఏమై ఉన్నది? ఎందుకు ఈ సందర్భంలో ఇలా వ్రాయబడి ఉన్నది? అసలు సందర్భం ఏంటి? ఎందుకు వ్రాయబడి ఉన్నది? దాంట్లో ఉన్నటువంటి అర్థాంతం ఏంటి? దాంట్లో భావం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చాలా మంది అది మనకు అనవసరం, మన బైబిల్లో ఇలా ఉన్నది, ఈ వచనం ఈరోజు చదివి ఈ పని చేయమన్నాడు దేవుడు, అదే వచనం మరొక రోజు చదువుతారు, రేపు చదువుతారు, దేవుడు వద్దు అన్నాడు. అదేనా నీ విశ్వాసము? అదేనా నీ పరిశుద్ధత? అదేనా నీ భక్తి? దానికోసమే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, దానికోసమే యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. దేని కొరకు నువ్వు సంఘంలో చేర్చబడ్డావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావు? లేఖనాలను పరిశీలన చేయాల్సినటువంటి అవసరం నీకు ఉన్నదా లేదా? లేఖనానుసారముగా నీ జీవితమును నీవు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం నీకు ఉన్నదా లేదా? లేఖనానుసారముగా నీవు బ్రతకాల్సిన అవసరం ఉన్నదే లేదా? లేఖనానుసారముగా నీవు బ్రతుకుతూ అనేకులకు సత్య సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నదా లేదా? ఎందుకొరకు నీవు ప్రభు దగ్గరకు వచ్చావు? ఎందుకొరకు ప్రభువును నమ్ముకున్నావు? ఎందుకొరకు ప్రభు చేత నీవు ఆకర్షించబడి ఉన్నావు? ప్రియులారా, ఒకసారి ఆలోచించేయాలి. ఎవరైనా మా అయ్యగారు మరి ఈ ఫలానా పని చేయకూడదు అని చెప్పారు, కానీ అదే పని ఆ రోజు చేయాలి అని ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నిస్తే, మా అయ్యగారు నేను బైబిల్లో ఏమున్నదో అదే చెబుతున్నాను, బైబిల్లో ఏముందో అదే చెప్తాను. కానీ ఆ సందర్భం అర్థం కాదు అయ్యగారికి. అయ్యగారికి ఆ సందర్భం అర్థం కాదు. ఆ ఎందుకు వ్రాయబడేదో అర్థం కాదు. యేసుక్రీస్తు మనసు ఏంటో అర్థం కాదు. పరిశుద్ధాత్మని మనసు ఏంటో అర్థం కాదు. తండ్రి యొక్క ఆలోచన విధానం ఏంటో అర్థం కాదు. ఏమీ కాదు. ఆ వచనం చదివేసి ఎలా చెప్పుకుంటూ పోతానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. బైబిల్లో ఉన్న దానికి నేను ఒక అక్షరము కలపను, ఒక అక్షరం తీసివేయను. నేను చెప్పేది బైబిల్లో లేదా, నేను చెప్పేది బైబిల్లో లేకపోతే అప్పుడు నన్ను అడగండి అని ఎదురు సమాధానం చెప్తా ఉంటారు. అయ్యగారు బైబిల్లో ఇలా ఉంది కదా, యేసుక్రీస్తు ఒక దగ్గరేమో కత్తి కొనుక్కోమన్నాడు, మరొక దగ్గరేమో నీ కత్తిని వరలో పెట్టు అంటున్నాడు, మరి ఇక్కడ ఎందుకు కొనుక్కోమన్నాడు, ఇక్కడ ఎందుకు వరలో పెట్టమన్నాడు అని ప్రశ్నిస్తే అయ్యగారు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆయనకి తెలిస్తే కదా సమాధానం ఇవ్వటానికి. అయ్యగారికి సమాధానం చెప్పడం చేత కాక, బైబిల్లో ఉన్న సందర్భం అర్థం కాక, బైబిల్లో ఉన్నటువంటి మాటలు అర్థం కాక ఆయన ఆయన చెబుతా ఉంటారు, బైబిల్లో ఉన్నదానికి నేను ఒక అక్షరం కలపను, ఒక అక్షరం తీసివేయను. నేను చెప్పేది బైబిల్లో లేదా, నేను చెప్పేది బైబిల్లో లేకపోతే అప్పుడు నన్ను అడగండి అని ఎదురు సమాధానం చెప్తా ఉంటాడు. కానీ ఆ రెండు సమన్వయపరచి ఏ వచనములు ఎవరెవరికి చెప్పబడినవి, ఏ వచనములు ఏ కాలంలో జీవించిన వారు అనుసరించడానికి వ్రాయబడినవి, వాటిలో ఇప్పుడు మనము అనుసరించవలసిన వచనములు ఏవి అనే సంగతులను పరిశీలించకయే మీరు ముందుకి కొనసాగుతూ ఉన్నారు. ఈ అయ్యగారికి అర్థం కాదు ఈ రెండు వచనాలను, ఈ రెండు సందర్భాలను. ఒక చోట చెప్పబడిన సందర్భమేమో కత్తి లేనివాడు తన బట్టలను నమ్మి కత్తి కొనుక్కోమన్నారు.
మరొక చోట ఏమో కత్తి పట్టుకున్న వాడు కత్తి చేత నన్ను నశిస్తాడు, కాబట్టి నీ కత్తిని వరలో పెట్టి అంటున్నావు. ఈ రెండు వచనాలను, ఈ రెండు సందర్భాలను సమన్వయపరచకుండా ఏ ఏ వచనములు ఎవరికి చెప్పబడ్డాయి, ఈ సందర్భాలలో ఉన్నటువంటి మాటలు ఏ ఏ వచనములు ఎవరికి చెప్పబడినవి, ఏ వచనములు ఏ కాలంలో జీవించిన వారు అనుసరించడానికి వ్రాయబడినవి, వాటిలో ఇప్పుడు మనము అనుసరించవలసిన వచనములేవి అనే సంగతులు పరిశీలించకయే. అయ్యగారు ఏమంటారంటే బైబిల్లో ఉన్నది చెప్తున్నానా, బైబిల్లో లేని చెప్తున్నానా అని సమాధానం చెప్పకుండా ప్రక్కకు తప్పించుకుంటూ ఉంటారు పిల్లలు. సరే ఆలోచించేయండి. బైబిల్ గ్రంథంలో ఒక వచనము మరి ఒక వచనమును విభేదించినట్లుగా వ్రాయబడి ఉంటుంది. కానీ వాస్తవానికి ఆ రెండు చోట్ల వ్రాయబడిన వచనములు ఒకదానికొకటి విభేదిస్తున్నవా, లేక కాలానుగుణముగా జరుగుతున్నటువంటి మార్పులను బట్టి అనుసరించవలసినటువంటి చట్టములో మార్పు జరుగుట వలన రెండు చోట్ల రెండు విధములుగా వ్రాయబడి ఉందా, ఇది మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా వ్రాయబడి ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే రెండు చోట్ల వ్రాయబడిన వచనములు ఒకదానికొకటి విభేదిస్తున్నవా, లేక కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పులను బట్టి అనుసరించవలసిన చట్టంలో మార్పు జరుగుట వలననే రెండు చోట్ల రెండు విధములుగా వ్రాయబడి ఉందా, ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా తెలుసుకున్నప్పుడే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాలను గ్రహించగలుగుతాం. ప్రియులారా, ఈ చట్టంలో జరిగేటటువంటి మార్పులను గురించి కానీ, ఆయా కాలాలలో కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను బట్టి కానీ మనము పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అలా పరిశీలన చేసి చదువుకున్నప్పుడే బైబిల్లో వ్రాయబడినటువంటి వచనాలు మనకి అర్థమవుతాయి. అలా మనం చదవకుండా లేదా కళ్ళతో చూసుకుంటూ అలాగా ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనము కూడా నీకు అర్థం కాదు. ఈ యొక్క సత్యమును మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో కొన్ని సంగతులను మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ సందర్భాలను కాలానుగుణముగా చట్టంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి మనము అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులను మనము ఖచ్చితంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనకు తెలియాలి. ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులతో రెండు చోట్ల రెండు వేరు వేరు సందర్భాలలో ఒకే అంశమును గురించి ఒకదానికొకటి విభేదించినట్లుగా మాట్లాడిన మాటలను మనము బైబిల్ గ్రంథం నందు చూస్తూ ఉంటాము. ప్రియులారా, అవి అట్లా ఎందుకు వ్రాయబడి ఉన్నవన్న సంగతిని ఇప్పుడు మనము కొద్దిగా క్లుప్తంగా మనం పరిశీలించాం. ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులతో రెండు చోట్ల రెండు వేరు వేరు సందర్భాలలో ఒకే అంశమును గూర్చి ఒకదానికొకటి విభేదించినట్లుగా మాట్లాడినటువంటి మాటలు మన బైబిల్ గ్రంథం నందు మనకి కనబడుతూ ఉంటాయి. అవి ఎందుకు అలా వ్రాయబడ్డాయి అనే సంగతిని ఇప్పుడు మనం క్లుప్తంగా మనం పరిశీలన చేస్తూ ముందుకి కొనసాగుదాం. ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ రెండు చోట్ల చెప్పిన మాటలు ఒకదానికొకటి విభేదించినట్లుగా ఎందుకు అగ్గుపడుచున్నవి? ఒక చోట కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమని, మరి ఒక చోట నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించేదారు అని రెండు చోట్ల రెండు విభిన్న అభిప్రాయములను ఎందుకు వ్యక్తపరిచాడు అని మనం పరిశీలన చేసుకుంటే, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించేదారు అని ముందుగానే తెలిసిన యేసు తన శిష్యులతో బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమని సలహా ఎందుకు ఇచ్చాడు? ప్రియులారా, లేఖనము చెప్తుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలని, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని
చెప్పినటువంటి యేసుక్రీస్తు బోధే అవునని చెప్పి కాదనట్లుగా ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో మరి మన విషయంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అని చెప్పిన యేసుక్రీస్తు బోధే అవునని చెప్పి కాదన్నట్లుగా ఎందుకు ఉంది? యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తి కొనుక్కోమన్నాడు గనుక వారు కత్తులు సమకూర్చుకున్నారు. కత్తులు సమకూర్చుకున్నారు గనుక వారు వాటిని ధరించారు. వారు కత్తులు ధరించారు కనుక వారిలో ఒకడైన పేతురు ప్రధాన యాజకుని దాసుని చెవి తెగనరికాడు. ఇలా ఆలోచించేయండి. యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తి కొనుక్కోమన్నాడు గనుక వారు కత్తులు సమకూర్చుకున్నారు. యేసుక్రీస్తు మీరు కత్తులు కొనుక్కోనండి అని చెప్పకపోతే వారు కత్తులు సమకూర్చుకునేవారు కాదు శిష్యులు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి శిష్యులు కత్తులు సమకూర్చుకున్నారు. వారు కత్తులు సమకూర్చుకున్నారు గనుక వాటిని ధరించారు. వారు కత్తులు ధరించారు గనుక వారిలో ఒకడైన పేతురు ప్రధాన యాజకుని దాసుని చెవి తెగనరికాడు. తీరారా మరి పేతురు తప్పు చేయడానికి కారణం యేసుక్రీస్తు. సరే ఆలోచించండి. పేతురు ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి తెగనరికాడు కదా. మరి పేతురు ప్రధాన యాజకుని చెవి తెగ నరకడానికి కారణము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి పేతురు పని చేశాడా? సరే ఆలోచించండి. లేఖనాలను పరిశీలన చేద్దాం. ఎవరు కూడా సొంత మాటల గురించి సొంతంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే లేఖనములలో మరి మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికినటువంటి లేఖనములను మనం పరిశీలన చేస్తున్నాం. మన స్వంత ఆలోచన, మన స్వంత ఉద్దేశము మన ప్రక్కన పెట్టి ఒక్కసారి లేఖనములను ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి సంగతులను ఆత్మ మూలముగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పేతురు తప్పు చేయడానికి కారణం యేసుక్రీస్తు. సరే ఆలోచించండి. అసలు కత్తులు కొనుక్కోమని యేసు తన శిష్యులతో చెప్పకపోతే వారు కత్తులు కలిగి ఉండేవారే కాదు. పేతురు ప్రధాన యాజకుని చెవి తెగ నరికి ఉండేవాడే కాదు కదా. మరి కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడన్న సంగతి తెలిసే యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని ఎందుకు చెప్పాడు? కత్తులు ధరించిన తన శిష్యులు అక్రమకారుల వలె ఎందుకు ప్రవర్తించారు? యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు కత్తులు కొనుక్కోమని? తన శిష్యులు అక్రమకారుల వలె ఎందుకు వారు ప్రవర్తించారు? ఇదంతా ఏమిటి అని మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు బోధను మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రియులారా? యేసుక్రీస్తు బోధను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి? యేసుక్రీస్తు చెప్పిన పై రెండు సందర్భాలలో మనము దేనిని అనుసరించి నడుచుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు రెండు సందర్భాలు చెప్పారు కదా. కత్తి లేనివాడు తన బట్టలను కత్తి కొనుక్కోమన్నాడు. రెండోది కత్తి పట్టుకుని వాడు కత్తి చేతనే నశిస్తాడు కాబట్టి నీ కత్తిని వరలో పెట్టు అంటున్నారు. మరి ఈ రెండు సందర్భాలలో నేడు మనము యేసుక్రీస్తు బోధన ఎలా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు చెప్పిన ఈ రెండు సంగతులలో మనము దేనిని అనుసరించి నడుచుకోవాలి? మనం బట్టలను కత్తులు కొనుక్కోవాలా? ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పారు కదా, కత్తి లేనివాడు తన బట్టలను కత్తి కొనుక్కోమని. అది ఇప్పుడున్న పరిస్థితులలో మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము మరి మన దగ్గర ఉన్నటువంటి మన బట్టలను నమ్మి మనము కత్తులు కొనుక్కోవాలా, లేక ఉన్న కత్తులు వరలో పెట్టాలా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అసలు బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విధముగా ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా అగుపడి వచనములు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. వాటన్నిటినీ మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో సమస్యలకు సరి అయినటువంటి సమాధానములను సత్యవాక్యపు వెలుగులో మనము పరిశీలన చేయడానికి
ప్రయత్నం చేద్దాం. సత్యవాక్యపు వెలుగులో మనము ఈ యొక్క లేఖనములను మనము పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, లేఖనములలో వ్రాయబడిన సంగతులు ఒకదానికొకటి విభేదించినట్లుగా అగుపడినప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ప్రియులారా, 2 వచనములలో ఉన్నటువంటి అంశాలను గురించి మిగిలిన సంగతులను లేఖనములలో నుండి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. మనకు సమస్యగా ఉన్నటువంటి ఆ 2 వచనములలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు కాలానుగుణముగా సందర్భాన్ని బట్టి ఆ మాటలు చెప్పబడిన ఆ కాలానికి అది సరి అయినదా కాదా అనే సంగతిని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పరిశీలన ముఖ్యంగా ప్రవచనములను దృష్టిలో పెట్టుకొని చేయాలండి. అనగా ఎలాగంటే, ప్రవచించిన ప్రవక్తల ప్రవచనములు నెరవేరవలసిన కాలంలో మాట్లాడినటువంటి మాటలను, రెండవది ఆ ప్రవచనములు నెరవేరుచున్న కాలంలో మాట్లాడే మాటలను, మరి ఆ ప్రవచనములు నెరవేరిన తదుపరి కాలంలో మాట్లాడిన మాటలు. ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి. ఎందుకంటే మరి చెప్పబడినటువంటి ఆ ప్రవచించినటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనములు నెరవేరవలసిన కాలంలో మాట్లాడినటువంటి మాటలా, లేకపోతే ఆ ప్రవచనములు నెరవేరుతున్నటువంటి కాలంలో మాట్లాడినటువంటి మాటలా, లేకపోతే ఆ ప్రవచనములో నెరవేరిన తదుపరి కాలంలో, ప్రవచనము నెరవేర్చబడిపోయిన తరువాత కాలంలో మాట్లాడిన మాటలా అనేది మనము గుర్తించగలగాలి. అది మనం గుర్తించగలిగినప్పుడే లేఖనములు మనకు అర్థమవుతాయి. అలా గుర్తించలేనప్పుడు లేఖనములు మనకి అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో క్రీస్తుని గూర్చి వ్రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనములు యేసు క్రీస్తు నందు నెరవేర్చున్న కాలములకు సంబంధించిన మాటలు ఉన్నాయండి. యేసు క్రీస్తు నందు నెరవేర్చున్న కాలములకు సంబంధించిన మాటలు ఉన్నాయి. ఆ ప్రవచనములో యేసు క్రీస్తు నందు నెరవేరిన తదుపరి కాలానికి సంబంధించినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అంటే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, వాటి నెరవేర్పు కూడా అదే బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కొన్ని ప్రవచనాలు అప్పటికి నెరవేరవలసినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అన్ని కాలాలకు సంబంధించిన మాటలు ఈ బైబిల్ గ్రంథం అందే ఉన్నాయి. కాబట్టి ఏ మాటలు ఏ కాలానికి చెందినవి అని మనము గుర్తించగలగాలి. నెరవేరిన ప్రవచనములేవి, నెరవేరవలసిన ప్రవచనాలేవి, నెరవేరుచున్న ప్రవచనములేవి, ఇవి మనము పరిశీలనగా చూడాలి. ఇవి మనం పరిశీలించాలి, పరిశోధించాలి, వివేచించాలి. అప్పుడే మనకున్నటువంటి సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి. మనము ఏదైతే ఆలోచిస్తున్నామో ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా ఎందుకు ఉన్నది అని మనకి కనబడుతున్నవో వాటిని ఎందుకు విభేదించినట్లుగా ఎందుకు ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలంటే మరి ఖచ్చితంగా ఈ విషయాలు మనకి తెలియాలి. ప్రియులారా, ఖచ్చితంగా మరి ఆ ప్రవచనములు యేసుక్రీస్తు నెరవేరిన తదుపరి కాలానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. అదే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, వాటి నెరవేర్పు కూడా అదే బైబిల్లో ఉన్నది. ప్రియులారా, ఏ మాటలు ఏ కాలానికి చెందినవని మనము గుర్తించగలగాలి. ఆ నెరవేరిన ప్రవచనాలేవి, నెరవేరవలసిన ప్రవచనాలేవి, నెరవేరిపోతున్న మరి నెరవేరుచున్న ప్రవచనాలేవి అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రియులారా, ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ప్రియులారా, సరే మనం మరి ఒక్కసారి లేఖనాలను మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి లేఖనములను మనం ఎట్లు పరిశీలన చేయాలి, పరిశోధించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:13 చూస్తాం కదా. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నామని చెప్పేసి లేఖనము చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలను చూస్తే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చిన
దానిని నిదానించి పరిశోధించిరి. ప్రియులారా, లేఖనాలను మరి మనం ఎలా పరిశీలన చేయాలంటే, మరి ముందుగా ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో మనము విచారించి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు విచారించాలి, ఎందుకు పరిశీలన చేయాలంటే, తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 2 అధ్యాయం 15 వచనంలో చెప్తారు కదా, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యం సరిగా ఉపదేశించువాని గాను విభజించువాని గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకునేటకు జాగ్రత్త పడు. నిన్ను నీవే దేవునికి కనబరుచుకునేటకు జాగ్రత్త పడాలంటే, ప్రియులారా, చదవబడినటువంటి వాక్యము ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతున్నదో నీవు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. అవును ప్రియులారా, ఆత్మ ద్వారా వ్రాయబడిన సంగతులతోనే మనం సరిచూడాలి, సరిపోల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, మరలా నీ కత్తి నీ వరలో పెట్టు అని ఎందుకు చెప్తున్నాడు, కత్తి పెట్టుకున్న వాడు కత్తితోనే నశించేదిరని ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈ 2 సంగతులను చెప్పిన కాలానికి మధ్యలో యేసుక్రీస్తుని గూర్చిన వ్రాయబడినటువంటి ప్రవచనములైన ఏవైనా నెరవేరినావా? 2 సందర్భాలు చెప్పారు కదా. యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, మరలా నీ కత్తి వరలో పెట్టము, కత్తి పట్టుకుని వారు కత్తితోనే నశించేదరు అని ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈ 2 సంగతులు చెప్పిన కాలానికి మధ్యలో క్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనములు ఏమైనా నెరవేరినవా? తన గూర్చి ప్రవచనము నెరవేరుటకే యేసుక్రీస్తు తన శిష్యులను కత్తులు కొనుక్కోమన్నాడా? ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులను కత్తులు ఎందుకు కొనుక్కోమన్నారంటే, తన గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. ఇంకా ప్రవచనము నెరవేరలేదండి, ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పుగానే యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పుగా ఆయన అతిక్రమము చేయబడిన వారిలో ఒకడుగా ఎంచబడాలి. ఇది ప్రవచనం అండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అతిక్రమములు చేయు వారిలో ఒకడిగా ఎంచబడాలి. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పుగానే యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని చెప్పాడు. ప్రియులారా, ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఏమనగా మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించును, తిరుగుబాటు చేయవారిని గూర్చి విజ్ఞాపన చేయను. ఈ పై ప్రవచనము యేసుక్రీస్తు నందు నెరవేరాలంటే యేసుక్రీస్తు అతిక్రమము చేయు వారిలో ఒకడిగా ఎంచబడాలి. యేసు అతిక్రమము చేయు వారిలో ఒకడిగా ఎంచబడాలంటే తన శిష్యుడు అక్రమకారులు ఉపయోగించేటటువంటి మారణాయుధాలను ఉపయోగించాలి. వాటితో ఇతరులను వారు గాయపరచాలి. అప్పుడే క్రీస్తును గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనము నెరవేరుతుంది. క్రీస్తుని గూర్చిన ప్రవచనము నెరవేరాలంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనము క్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనము. ఆ ప్రవచనము నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అతిక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడాలి. యేసు అతిక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడాలంటే తన శిష్యులు అక్రమకారులు ఉపయోగించేటటువంటి మారణాయుధాలను ఉపయోగించాలి. ఆ మారణాయుధాలతో ఇతరులను వారు గాయపరచాలి. అప్పుడే క్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనము నెరవేరుతుంది. యేసు క్రీస్తు ఈ ప్రవచనము నెరవేర్చవలసిన కాలంలో లేక క్రీస్తు నందు ఈ ప్రవచనము నెరవేరవలసిన కాలంలో
యేసు తన శిష్యులతో బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమని చెప్పాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమని ఎందుకు చెప్పాడంటే, ఈ ప్రవచనము నెరవేరవలసిన కాలములో యేసు తన శిష్యులతో బట్టలు నమ్మి కత్తులు కొనుక్కోమని చెప్పాడు. యేసుక్రీస్తు శిష్యులందరూ ఒక్కొక్కరు తనొక కత్తి కలిగి ఉండాలని అభిప్రాయపడలేదు. వారిలో కొందరి దగ్గర కత్తులు ఉండగానే అక్రమకారులు ధరించే మరణాయుధాలు కలిగి ఉండాలని తలంచాడు. శిష్యులందరి దగ్గర కత్తులు ఉండాలని కాదు, కానీ వారిలో కొంతమంది దగ్గర అయినా, ఒకరిద్దరి దగ్గర అయినా మారణాయుధాలను వారు ధరించి ఉండాలని చెప్పేసి ఆయన తలంచాడు. అందుకొరకే తన శిష్యులు, ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నవాడు యేసు చాలు అన్నాడు. శిష్యులు అంటారు, ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నాయంటే అవి చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, చాలా 2 కత్తులు చాలు అంటున్నాడు. ప్రియులారా, ఎందుకంటే తను గూర్చినటువంటి ప్రవచనము నెరవేర్చుట కొరకే యేసు తన శిష్యులను కత్తులు కొనుక్కోమన్నాడు. అంతేగాని తన శిష్యులు ఎప్పటికే కత్తులు ధరించాలని అనేది యేసుక్రీస్తుకు అభిప్రాయం కాదు. వారు బ్రతికినంత కాలం కూడా మరణాయుధాలు ధరిస్తూనే అక్రమాలు చేసేవారుగా ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? తన్ను గురించి అనగా యేసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చబడాలి. ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు తన శిష్యుల కత్తులు కలిగి ఉండాలి, వారు మరణాయుధాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అక్రమము చేయవారిలో ఒకటిగా ఆయన ఎంచబడాలి. యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం ఏదైతే ఉన్నదో, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడిన కాలంలో యేసుక్రీస్తు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమన్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మరి తన శిష్యులు ఎప్పటికీ కత్తులు ధరించాలన్నది యేసుక్రీస్తు యొక్క అభిప్రాయం కాదు, కానీ తన గూర్చి యెషయా వ్రాసిన ప్రవచనం నెరవేరవలసి ఉన్న కాలంలో యేసు తన శిష్యులను బట్టలు నమ్మి కత్తి కొనుక్కో, ఆ ప్రవచనము తనలో నెరవేరగానే నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించేదరు. ప్రవచనము నెరవేరిన మరుక్షణమే నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే నశిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పారు. ప్రియులారా, ఈ సందర్భం అర్థం కాక బైబిల్ మందే, మన బైబిల్లో వ్రాయబడిన మాటలే ఉన్నాయి, ఈ మాటలే మేము చెప్తున్నాం అని ఈరోజు బోధకులు చెప్తా ఉన్నారు. ఈ సందర్భం ఈరోజు మరి క్రైస్తవులు ఉన్నటువంటి వారికి, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారికి, మేము క్రీస్తునందు కడగబడ్డాము, క్రీస్తునందు సంఘంలో మేము చేర్చబడి ఉన్నాము అని చెప్పుకుంటూ వారు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించకుండా మారు మనసు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి లోకంలో జీవిస్తున్నారు. వారు తీసుకున్నటువంటి బాప్తిస్మము ఆలోచనలతో, రకరకాలైనటువంటి ఉద్దేశాలతో వారు బాప్తిస్మము పొంది సాతాను యొక్క కుయుక్తి చేత మోసపరచబడిన వారే, సాతాను తానే వెలుగుదూత వేషాన్ని ధరించుకొని ఈ సాతాను వారి అనుచరులకు వెలుగుదూత వేషాన్ని ధరింపజేసి సంఘాలలోనికి ప్రవేశపెట్టేశాడు. ఈ అబద్ధ బోధకులు యొక్క సాతాను సంతానము, ఈ దుష్టులైనటువంటి యొక్క దుష్ట సంతానం ఏదైతే ఉన్నదో వారు లేఖనములను వాళ్ళకు అనుగుణముగా మార్చుకొని లేఖనాలను వాళ్ళకు అనుకూలముగా మార్చుకొని వారు బోధిస్తూ సంఘాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. వారు బోధించే మాటలు అవి లేఖనానుసారముగా ఉన్నాయా లేవా, అవి ఆత్మ సంబంధమైనవే కావా అని పరిశీలన చేయకుండా వాటిని ప్రక్కన పెట్టేసి ఆయన ఏదో చెప్పారు కదా, దాని మీద దాని ప్రకారంగా నేను జీవిస్తాను, నా జీవితాన్ని ఎలాగే నేను ముగించేస్తానని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ప్రియులారా, సార్ ఆలోచించండి. ఈ ఆలోచన తప్పు, ఈ ఆలోచన మార్చుకో. వాక్యమును బోధించే బోధకుడా, ప్రియ సహోదరుడా, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నీ ఆలోచన ఏమై అన్నది, నీ ఉద్దేశం ఏమై అన్నది,
నీ తలంపులు ఏమై ఉన్నాయి? లేఖనములలో వ్రాయబడినటువంటి మాటలు ఎట్టి కాలాన్ని సూచిస్తున్నాయి? ఏ కాలాన్ని సూచిస్తున్నాయి? ఏ సందర్భంలో చెప్పబడ్డాయి? చెప్పబడిన మాటలు ప్రవచనాలు అయితే అవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి? అవి నెరవేర్చబడ్డాయా? నెరవేర్చబడలేదా? లేక నెరవేర్చబడవలసి ఉన్నదా? ఇవేమీ అర్థం చేసుకోకుండా లేఖనాలను నీకు అనుకూలంగా నువ్వు మార్చుకొని నువ్వు బోధ చేస్తే నిన్నును నీ బోధ విన్నవారిని కూడా నువ్వు నిత్య నరకానికి తీసుకొని పోతావు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. అందుకనే లేఖనం చెప్తుంది, మీరు అనేకులు బోధకులుగా కాకుండుడి అంటున్నాడు. ఎందుకంటే మరీ కఠినమైనటువంటి తీర్పు బోధకులకు ఉన్నది. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోనండి, సత్యాన్ని గ్రహించండి, సందర్భానుసారంగా లేఖనాలను బోధించండి. దేవుని ఎదుట యోగ్యంగా సిగ్గుపడనక్కలేని పనివాడుగా నీవు ఉండాలంటే సత్యవాక్యంలో నీవు సరిగా విభజించడం నేర్చుకోవాలి. సత్యవాక్యంలో నువ్వు సరిగా విభజించలేకపోతే నీవు నిత్య నరకానికి వెళ్తావు. నిత్య నరకానికి ధనవంతుడు కన్ను మూసిన మరుక్షణమే ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడు ఒకసారి ఆలోచించండి. నిన్ను నీ బోధ విన్నవారిని నీవు రక్షించుకోగలుగుతున్నావా? లేక నీతో పాటు నీ బోధ విన్నవారిని కూడా నిత్య నరకానికి తీసుకొని వెళ్తున్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరుడు లేఖనాలను పరిశోధించు. వాక్యాన్ని నీకు అనుగుణంగా మార్చుకోకు. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన ఏ ప్రవచనం నెరవేర్చబడదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికినటువంటి ఈ ప్రవచనాలు, ఈ వాక్యం ఏదైతే ఉన్నదో ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. ప్రకృతి సంబంధమైన నేత్రాలతో నువ్వు ఆలోచించొద్దు. ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నువ్వు ఆలోచించొద్దు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే నువ్వు సరి చూడాలి, సరిపోల్చాలి. అప్పుడే నీవు రక్షింపబడతావు. అప్పుడే నీ ఆత్మక రక్షణ కలుగుతుంది. అప్పుడే నీవు దేవుని కుమారుని ఉండగలుగుతావు. అప్పుడే నీవు దేవుని సంతానంగా ఉండగలుగుతావు. అప్పుడే నీవు దేవుని ఇంటివారుగా ఉండగలుగుతావు. అప్పుడే నీవు పరలోక పౌరుషత్వాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. అలా కాకపోతే నీ పౌరుషత్వం ఎవరుంటుందంటే దుష్టుడైనటువంటి సాతానుడుకున్నటువంటి పౌరుషత్వం ఏదైతే ఉన్నదో, అనిత్య నరకాగ్ని ఏదైతే ఉన్నదో అదే నీకు కూడా సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడేది ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.